హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈరోజు శనివారం బ్లాగ్ అండి. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే వీడియోని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండి. ఈ వీక్ వచ్చేసి 4వ వారం అండి. మధ్యలో ఒక వారం అయితే స్కిప్ అయిపోయింది, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే స్కిప్ అయిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే 4వ వారం అయితే కంప్లీట్ చేద్దామైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకుని నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకైతే వస్తుందండి. ఇంకా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళకు చపాతీ చేసి ఇచ్చాను. ఇంకా ఒక చపాతీ తిన్నారు, ఒక చపాతీ అయితే లంచ్ బాక్స్లోకి కట్టుకొని వెళ్ళారండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా కొంచెం సర్దుకున్న తర్వాత ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ దగ్గరికి అయితే కూర్చోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నైటే గిన్నెలన్నీ కడిగేసానండి. కొన్ని మాత్రం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఉన్నాయి. ఇంకా ఈ స్టవ్ అంతా నిన్న క్లీన్ చేశానండి. మామూలుగా పైన అలా చేయాలి అదండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా చాలా 3 వీక్స్ అయితే చూపించాను కదండి నేను చేసే ప్రాసెస్. ఇంకా ఈ వారం వచ్చేసి 4th వీక్ అండి. నేను ఇంకా డీటెయిల్గా ఏం చూపించలేదండి. ప్రతి వీకు సేమ్ అదే విధంగా అయితే చేసుకుంటున్నాను పూజ వచ్చేసి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీకు కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసానండి. చెప్పాను కదా, ఇంకా పూజ వీడియో తీయడం వల్ల నేను కాన్సన్ట్రేషన్గా చేయలేకపోతున్నానండి. అంటే వీడియో రికార్డ్ అవుతుందా లేదా, యాంగిల్స్ మార్చుకోవడం అలాగైతే నచ్చట్లేదు. అందుకోసమే పూజ అంతా మంచిగా ప్రశాంతంగా చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి. ఈ వారం వచ్చేసి 4th వీక్ అండి. సక్సెస్గా 4th వీక్స్ అయితే కంప్లీట్ చేశానండి. 4 వారాలు అయితే ఇంకొక 3 వారాలు చేసిన తర్వాత ఇంకా వడ్డీ వారం కింద 8వ వారం కూడా చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి. ఇంకా అక్కడితోటైతే వీడియో ఆఫ్ చేశానండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు రావడం, వాళ్ళకు లంచ్ పెట్టడం, ఇల్లంతా కొంచెం పూజ అయ్యేటప్పుడు అన్ని పూజ సామాన్లు అన్నీ హాల్లోనే పెట్టేశానండి. అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకా మధ్యాహ్నం అయితే అసలు పడుకోవద్దు కదండి, ఇంకా ఇంట్లో ఏదో వర్క్ చేసుకోవడం అలాగైతే టైం గడిచిపోయిందండి. ఇంకా మళ్ళీ వచ్చేసి వీడియో ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా సింక్లో మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేసానండి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ చాయ్ తాగిన తర్వాత మార్నింగ్ వెలిగించిన దీపం ఇంకా వెలుగుతుందండి దేవుడి దగ్గర. ఇంకా ఇప్పుడు చాయ్ తాగిన తర్వాత కంఠ స్నానం చేసి దేవుడికి అయితే హారతి అయితే ఇవ్వాలండి. మార్నింగ్ వెలిగించాను కదండి దీపాలకు ఇంకా ఉన్నాయండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా దీపారాధన చేసుకొని దీపం నైవేద్యాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మార్నింగ్ వెలిగించిన దీపాలు ఇంకా వెలుగుతున్నాయండి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా నైవేద్యం కింద నేను ఏం చేయలేదండి. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, మార్నింగ్ తెచ్చారు మా వారు, అదే ఒక్కటి నైవేద్యంగా అయితే పెట్టేశానండి. ఇంకా గుడికి వెళ్ళడము ఇంకా అదంతా నేను ఏం వీడియో తీయలేదండి.
పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, అవైతే ఆవుకైతే సమర్పించానండి. అదండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు. ఏదో ఒక కమెంట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. మీరు చేయడం వల్లనే మన వీడియోస్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మీకు ఎలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయో చెప్తే నేను అలాంటివి ట్రై చేస్తానండి. ఇంకా న్యూ ఇయర్ కూడా ఒక 2 days అయితే న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి, కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. మీరందరూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏందో కమెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ వెలిగించాను కదండి పిండి ప్రమిదలు, అందులో ఒత్తులు ఉంటాయి కదండి, అవి సపరేట్ చేసి పిండి ప్రమిదలు మాత్రం సపరేట్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనము పూజలో వాడాం కదండి, తులసి దళాలు, మళ్ళా పువ్వులు, అవన్నీ వేరొక కవర్లో, మళ్ళీ పిండి ప్రమిదలు ఒక కవర్లో ఇలా సపరేట్గా అయితే చేస్తున్నాను. ఆకులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మనము ఏమంటారు నడవని ప్లేస్లో ఉంటాయి కదండి, అలా వేస్తే సరిపోతుంది. ఇంకొకటి, వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందండి. చూస్తున్నారు వీడియో, ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే చూస్తారనుకుంటున్నానండి. ఇంకా ఈ వీక్ వచ్చేసి బ్యూటీ టిప్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అదే టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మనకు అన్నము వండిన తర్వాత గంజి వస్తుంది కదండి, అన్నం వార్చేటప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజిలో ఒక అలవీరా ఏమంటారు రెమ్మ ఉంటుంది కదండి, కొంచెం ఒక 2 స్పూన్ల అలవీరా జెల్, మళ్ళీ మీకు నచ్చిన షాంపూ అలా మిక్స్ చేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసుకొని తలకు వీక్లీ 2 times పెట్టుకుంటే మనకు హెయిర్స్ అనేది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి. డాండ్రఫ్ లాంటి సమస్యలు కూడా రావండి. ఇంకా ఒకటి, చిక్కులు పడకుండా స్మూత్గా బాగుంటుంది మన హెయిర్స్. రూట్స్ నుంచి మంచిగా స్మూత్గా అయితే ఉంటాయండి. నేనైతే ఒక 8 weeks నుంచి అయితే ట్రై చేస్తున్నానండి, రిజల్ట్ అయితే బాగుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. అదండి ఈ వీడియోలో బ్యూటీ టిప్ వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదండి, అన్నీ మార్నింగ్ పూజ చేసుకుని అన్నీ సపరేట్ చేసేసానండి. ఇంకా ఆవుకు పెట్టేది ఒక కవరు, మళ్ళా పువ్వులు తమలపాకులు ఇంకొక కవర్ అయితే సపరేట్గా చేశాను. ఇంకా మార్నింగ్ పెట్టాను కదండి నైవేద్యాలు అయితే చెప్పలేదు కదా, వడపప్పు, పానకం, మళ్ళా చలిమిడి ముద్ద అంటారు కదండి అది, మళ్ళా నల్ల ద్రాక్ష, కొబ్బరికాయ, అంతేనండి. ఇంకా అరటిపండ్లు, ఇవే పెట్టానండి నైవేద్యంగా. 4 వారాలు అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అనుకున్నట్టుగా అయితే చేశానండి. ఇంకా మొత్తం కంప్లీట్ కావాలని అయితే ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను, ఎటువంటి ఆటంకాలు రాకుండా. మీలో ఎంతమంది ఈ సప్త శనివారాల వ్రతం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చేస్తున్నారు కదా సప్త శనివారాల వ్రతం. ఇంకా పూజలో నేను ఫస్ట్ వీక్లో కట్టాను కదండి ముడుపు, అది కూడా ప్రతి వీక్ అయితే పెట్టుకుంటున్నాను. అది పెట్టుకొని పూజ చేసుకోవాలండి మనము. ఇంకా చెప్పాను కదండి నైవేద్యం అలా అలాంటిది అయితే ఏం చేయలేదండి. ఒక ఫ్రూట్ అయితే నైవేద్యంగా పెట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసి దేవుడివి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండి, అవి చదువుకొని ఇంకా పూజ అనేది కంప్లీట్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వెలిగించాను కదండి దీపాలు, అవి ఇంకా ఉన్నాయి, ఇంకా వెలుగుతున్నాయండి. ఇంకా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇంకా నేను ఈరోజు మండేనండి, మంగళవారం రోజు మనకు ముక్కోటి ఏకాదశి అండి. ఇంకా టెంపుల్కి వెళ్ళడం, ఇంకా ఇంట్లో పనులు కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయండి. ఇంట్లో పిండి ప్రమిదలతో అయితే వెలిగిస్తానండి. ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాలి.
మీరందరూ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ సప్త శనివారాల వ్రతంలో మీరు ఇంకా అడిషనల్గా ఎలా చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఒక వీడియో అయితే ఫాలో అవుతున్నానని. ఇంకా ఆ పంతులు గారు వచ్చేసి ఏ విధంగా అయితే చేస్తున్నారో నేను కూడా అదే విధంగా అయితే చేస్తున్నాను. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తప్పులు ఉంటే ఇంకా లాస్ట్లో అయితే దేవుడికైతే మొక్కేస్తున్నానండి. నాకు తెలిసిందైతే చేస్తానని, తప్పులుంటే మన్నించనేసి అయితే. ఇంకా మీరు ఎలా చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అదండి ఈ 4th వీక్ వచ్చేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. వీడియో అయితే ఏం తీయలేదండి, ఇంకా ప్రతిసారి చూపిస్తున్నాను కదా మీకు, అందుకోసం అయితే వీడియో తీయలేదండి. కొంచెం టైం కూడా ఫాస్ట్గా అయిపోయిందండి. మార్నింగ్ పిల్లలని స్కూల్కి పంపించి ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి కొంచెం టైం అయితే ఎక్కువనే పట్టింది. ఇంకా వీడియో తీయాలని అనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వీడియో వాళ్ళు తీసే వాళ్ళు ఉంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే డిన్నర్ పెట్టేశానండి. వాళ్ళు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఒక 2 days బ్యాక్ ఏమంటారండి దీన్ని, క్యారెట్లు తెచ్చానండి. ఇది గాజరు అంటారు కదా, అది తీసుకొచ్చానండి. దీంతో హల్వా చేద్దామని. ఇంకా 2 days అయితే అయిపోయింది. ఇంకా ఇది ఇలాగే పెడితే ఖరాబ్ అవుతుంది అనేసి అయితే నైట్ అయితే చేశానండి. ఇది మంచిగా తురిమానండి. కొంతమంది మిక్సీలో కూడా చేస్తారేమో, నేను చూశాను కొన్ని వీడియోలో. కాకపోతే నేనైతే తురుముతానండి. ఇంకా అది మంచిగా తురిమిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన తర్వాత దీంట్లో మీకు ఇష్టం అండి, మెజర్మెంట్ ఏం లేదు. మీకు నెయ్యి ఎంత యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు. నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదండి, గాజర్, అది వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను నాన్ స్టిక్ కడాయి పెట్టానండి. కొంచెం మంచిగా కింద మాడకుండా ఉంటుంది కదా. మనం దగ్గర ఉండి మంచి కలుపుతో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఇంకా దీంట్లో నేను కోవా కూడా యాడ్ చేశానండి. ఒక 1/2 కిలో అంతా యాడ్ చేశానండి. సారీ, నేను క్యారెట్ వచ్చేసి కిలో తీసుకున్నానండి, 1.5 కిలో అనుకుంటా మేబీ. దానికి ఒక 1/2 కిలో అంతా కోవా యాడ్ చేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అది మస్క్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేశాను. ఇక్కడ మధ్యలో స్కిప్ అయిపోయిందండి, వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. ఇంకా క్యారెట్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1/2 కిలో చెప్పాను కదండి, ఒక 1/2 కిలో అంతా కోవా యాడ్ చేసి మళ్ళీ స్వీట్ మీరు ఎంత తినాలనుకుంటే స్వీట్ అంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మామూలుగా అయితే యాడ్ చేశాను. దాని తర్వాత దాల్చిన చెక్క పౌడర్, మళ్ళా డ్రై ఫ్రూట్స్, అంతేనండి. ఇదన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మంట మాత్రం అస్సలు హైలో పెట్టొద్దండి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. అంతేనండి, చక్కెర, కోవా, దాల్చిన చెక్క పౌడర్, చక్కెర, అంతేనండి. ఇంకా మా వారైతే 1/2 కిలో 2 అయితే తెచ్చారండి, 1/2 kg. నేను ఇలాంటి ప్యాకెట్ ఒక్కటే యాడ్ చేశానండి, నాకైతే సరిపోయింది అనిపించింది. ఇంకొకటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. దాంతో ఇంకా ఏదైనా స్వీట్ చేద్దామనేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చూసారు కదండి, టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. నైట్ అయితే ప్రిపేర్ చేశానండి. అది తురిమేసరికి చాలా టైం పోతుందండి క్యారెట్ను. అంతేనండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.